డైలీ ఎన్ని అందులో అవర్స్ స్పెండ్ చేశారు ఆ టైంలో? కోర్స్ టైంలో? ఆ కోర్స్ టైంలో అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద డే స్పెండ్ చేశాను సార్ నేను అటు ఇటుగా. హుహు. మనం ఫస్ట్ ఓకే. వీడియోస్ చూస్తాను. వీడియో వచ్చేసి 1 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉంటుంది. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్‌గా. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ పాస్ చేసుకుంటూ ఒకసారి చూస్తాను రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ డే మార్నింగు ఈరోజు ఏం చేశాము అన్నది ఆ నోట్స్ చూసి నోట్స్ త్రూ నేను చూసేవాడిని సార్. అలా ప్రిపేర్ అయ్యేవాడిని. నా హుహు. ఫోకస్ అంతా ఏంటంటే సార్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివే ఉండేది అప్పట్లో. నేను ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఓపెన్ అప్ అయిపోతున్నాను. హుహుహుహు. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ వేలోనే ఉండిందనమాట. అప్పటికి హ్మ్. నాకు జాబ్ పోయి 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది సార్. ఆహా! అప్పుడు మీరు బయట కొంచెం జాబ్‌లెస్ ఆ టైంలో జాబ్ మీరు? జాబ్లెస్ అందువల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. అది హుహు. మెయిన్ జాబ్ తెచ్చుకోవాలన్న కాన్ఫిడెంట్ తోనే ఉన్నాను ఆ టైంలో. ఓహ్! నైస్. నైస్. జాబ్ మళ్ళా మీరు జాబ్ లాస్ హ్మ్. అయ్యి మళ్ళా నేర్చుకొని మళ్ళా ఆ! ట్రాక్‌లోకొచ్చారంటే ఇట్స్ ఎ గుడ్ అవునవును థింగ్. సార్. నాకు జాబ్ పోయిన తర్వాత కూడా మనకి 4 మంత్స్ పట్టింది సార్. నాది మార్చ్ 18థ్ నాది లాస్ట్ వర్కింగ్ డే. హ్మ్. నేను జాయిన్ అయింది మన కోర్సు మార్చ్ 31st జాయిన్ అయ్యాను. హుహుహుహు. అంటే 3 మంత్స్ గ్యాప్ వచ్చేది సార్. 4 మంత్స్ వితౌట్ సాలరీతో ఉన్నాను. హుహుహుహు. వెంటనే మన కోర్స్ అయిపోయిన ఒక 2, 3 వీక్స్‌కి ఇంటర్వ్యూ క్రాక్ అయిపోయింది. కాపోతే హ్మ్. తను కంపెనీ ఏంటంటే కొంచెం డిలే చేశారు. బేసివి కోసం వాట్లి కోసం టైం తీసుకొని 1 మంత్ తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. హుహుహుహు. ఓకే. ఓకే. సో, మీకు ఆల్‌మోస్ట్ ఒక మ మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత మంత్లీ ఎన్ని కాల్స్ వచ్చాయి యావరేజ్‌గా ఇంటర్వ్యూ కాల్స్? ఆల్మోస్ట్ నేను ప్రీవియస్‌గా ఉన్న మాడ్యూల్ కన్నా దీనికొచ్చాయి సార్. ప్రీవియస్ మాడ్యూల్‌కైతే చాలా తక్కువొచ్చాయండి కాల్స్. హ్మ్. బట్ మన సీఆర్ఎంకి మటుకు ఎప్పటికీ కాల్స్ ఉంటూనే ఉన్నాయి సార్. అట్‌లీస్ట్ పర్ డే ఆ టైంలో 7, 8 కాల్స్ వచ్చేటివి సార్.